హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు భారతదేశంలో బాగా చర్చనీయాంశమైనటువంటి చట్టంతో మేము ముందుకు రావడం జరిగింది. ఆ చట్టానికి సంబంధించినటువంటి వివరాలతోటి ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. అంటే ఆ చట్టం ఏంటంటే హిట్ అండ్ రన్ చట్టం. హిట్ అండ్ రన్ యాక్ట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు చూసినట్లయితే ఈ హిట్ అండ్ రన్ యాక్ట్ అనేటువంటిది వార్తల్లో ఎందుకుంది, అదే రకంగా కొత్త హిట్ అండ్ రన్ యాక్ట్ సంబంధించినటువంటి పూర్తి ఎందుకు ప్రవేశపెట్టారు, పాత మరియు కొత్త చట్టాల మధ్య ఉన్నటువంటి తేడాలు ఇటువంటి పూర్తి వివరాలతోటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ వార్తల్లో ఈ న్యూస్ ఎందుకుందని మనం చూసుకున్నట్లయితే కనుక బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో మరియు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి మరియు ఎవిడెన్స్ యాక్ట్లో మార్పులతో సహా క్రిమినల్ న్యాయ వ్యవస్థలో సమగ్ర మార్పులను చేస్తూ ఇటీవల భారతీయ న్యాయ సంహితను తీసుకురావడం జరిగిందనమాట అండి. దీంట్లో మనం చూసినట్లయితే కనుక కొత్త హిట్ అండ్ రన్ యాక్ట్ ఎందుకు ప్రవేశపెట్టబడిందని మనం చూసినట్లయితే కనుక హిట్ అండ్ రన్ కేసుల సంఖ్య తగ్గించడం గురించి అని చెప్పేసి ఇది ప్రవేశపెట్టినట్లుగా తెలపడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సంవత్సరం దాదాపుగా 50,000 మరణాలను దారితీసేటువంటి హిట్ అండ్ రన్ ప్రమాదాల సంఖ్యను తగ్గించడం కొత్త చట్టం యొక్క లక్ష్యంగా తెలపడం జరిగింది. అలాగే జవాబుదారీతనాన్ని పెంచడం గురించి అని చెప్పేసి ప్రమాదాల్లో పాల్గొన్నటువంటి డ్రైవర్లు జవాబుదారీతనాన్ని పెంచడానికి హిట్ అండ్ రన్ కేసులు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 7 లక్షల జరిమానాతో కూడినటువంటి జరిమానాలను చట్టం విధిస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట. అదే రకంగా చట్టపరమైనటువంటి ఫ్రేమ్వర్క్ను అప్డేట్ కూడా చేయడం జరిగింది. కొత్త చట్టం బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో ఉంది మరియు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి మరియు ఎవిడెన్స్ యాక్ట్లో మార్పులతో సహా క్రిమినల్ న్యాయ వ్యవస్థలో సమగ్ర మార్పులను చేయడం జరిగింది. బాధితులకు మరిన్ని హక్కులు మంజూరు చేయడం ఈ చట్టం ద్వారా తీసుకురావడం జరిగిందనమాట. కొత్త చట్టం బాధితులకు ట్రయల్స్ సమయంలో మాట్లాడే హక్కులను మంజూరు చేయడం జరుగుతుంది. ఇది హిట్ అండ్ రన్ ప్రమాదాల వల్ల ప్రభావితమైనటువంటి వారికి న్యాయపరమైన చట్టపరమైన ప్రక్రియను అందించడంలో సహాయపడడం జరుగుతుంది. అలాగే రహదారి భద్రతను ప్రోత్సహించడం, హిట్ అండ్ రన్ కేసులను కఠినమైన జరిమానాలు విధించడం ద్వారా కొత్త చట్టం రహదారి భద్రతను ప్రోత్సహించడం మరియు ప్రమాదకరమైనటువంటి డ్రైవింగ్ ప్రవర్తనను నిరుత్సాహపరచడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట అండి. ఇప్పుడు మనం పాత అదే రకంగా కొత్త చట్టాల మధ్య ఉన్నటువంటి తేడాలు అనేటువంటిది మనం చూద్దామండి. మొట్టమొదటిగా చూసినట్లయితే బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ హిట్ అండ్ రన్ కేసుల కోసం నిర్దిష్ట నిబంధనలు కలిగేటువంటి లేదు. అదే రకంగా కేసులపై ఐపీసీ సెక్షన్ 304A కింద చర్యలు తీసుకోవడం జరగలేదు. అయితే కొత్త చట్టం భారతీయ న్యాయ సంహితలో హిట్ అండ్ రన్ కేసుల కోసం నిర్దిష్టమైనటువంటి నిబంధనలు కలిగి ఉండడం జరిగింది. అలాంటి కేసులపై సెక్షన్ 106 క్లాస్ 2 అనేటువంటిది తెలపడం జరుగుతుంది అనమాట అండి. పాత నిబంధనలు చూసుకున్నట్లయితే కనుక ఒక వ్యక్తి అసభ్యకరమైన లేదా నిర్లక్ష్యపు చర్య కారణంగా మరొకరి మరణానికి కారణమైనటువంటి వ్యక్తి గరిష్టంగా 2 ఏళ్ల జైలు శిక్ష అనేటువంటిది పొందడం జరుగుతుంది. అయితే నూతనమైనటువంటి చట్టం ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక 10 ఏళ్ల జైలు శిక్ష అనేటువంటిది వారికి ఖరారు చేయడం జరిగిందనమాట అండి. జరిమానా అనేటువంటిది 10,000 వరకు ఉండడం జరిగిందనమాట అండి పాత చట్టంలో. కొత్త చట్టంలో మనం చూసుకున్నట్లయితే కనుక 70,000 నుండి 7 లక్షల వరకు జరిమానా అనేటువంటిది నిర్దిష్టంగా ఉండడం జరిగిందనమాట అండి. అంటే మినిమం చూసుకున్నట్లయితే 70,000 రూపాయలు, అదే రకంగా మ్యాక్సిమం చూసుకున్నట్లయితే కనుక 7 లక్షల రూపాయల వరకు ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట. పాత చట్టంలో అపరాధమైనటువంటి నరహత్యకు సమానం కానీ ఏదైనా దద్దులు లేదా నిర్లక్ష్యపు చర్య ద్వారా ఏ వ్యక్తి మరణానికి కారణమైన 2 సంవత్సరాల వరకు పొడిగించబడేటువంటి వివరణతో కూడినటువంటి జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటితో శిక్షింపబడతారని చెప్పేసి 304 సెక్షన్ అనేటువంటిది తెలపడం జరిగింది అనమాట అండి. అదే 106 సెక్షన్ క్లాస్ 2 బట్టి మనం చూసుకున్నట్లయితే అపరాధపూరితమైనటువంటి నరహత్యకు సమానం కాని వాహనాన్ని అతివేగంగా మరియు నిర్లక్ష్యంగా నడపడం ద్వారా ఎవరైనా మరణానికి కారణమైన వారు మరియు సంఘటనను జరిగిన వెంటనే ఒక పోలీసు అధికారికి లేదా మెజిస్ట్రేట్కు నివేదించకుండా తప్పించుకున్నట్లయితే వారికి శిక్ష విధించబడడం జరుగుతుంది. 10 ఏళ్ల వరకు పొడిగించబడడం జరుగుతుంది మరియు జరిమానా కూడా విధించబడడం జరుగుతుంది. జరిమానా వచ్చేసి గరిష్టంగా మనం చూసుకున్నట్లయితే కనుక 70,000 నుంచి గరిష్టంగా మనం చూసుకున్నట్లయితే 7 లక్షల రూపాయల వరకు ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి కొత్తగా ప్రవేశపెట్టినటువంటి హిట్ అండ్ రన్ చట్టానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు
ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.